పైకి కాస్త చల్లబడినట్లు కనిపిస్తుందే కానీ అల్లు అర్జున్ పుట్టించినటువంటి హీట్ టాలీవుడ్ పెద్దల్లో ఇంకా రగులుతూనే ఉంది. సీఎం భేటీ తర్వాత అంతా హ్యాపీస్ ఆల్ హ్యాపీస్ అన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం రావణ కాష్టం రగులుతూనే ఉంది. అల్లు అర్జున్ తీసుకొచ్చినటువంటి తలనొప్పి అలాంటిది. మరి ఇప్పటికే సీనియర్ ప్రొడ్యూసర్స్ దగ్గుపాటి సురేష్ బాబు అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తి జ్వాల ఎక్కడితో ఆగిపోతుందా, ముందుకు వెళ్తుందా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ టాపిక్పై డిస్కస్ చేసేందుకు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో మాట్లాడతాం. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు సార్. రేవంత్తో భేటీ తర్వాత అంతా అయిపోయింది, ఇంకా సానుకూలంగానే ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అక్కడ పుట్టినటువంటి చిచ్చుని దగ్గుపాటి సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏం నడుస్తుంది అసలు టాలీవుడ్ పెద్దల లోపల అల్లు అర్జున్ పెట్టినటువంటి ఈ చిచ్చుకి? అల్లు అర్జున్ ఇష్యూతో టాలీవుడ్లో కొన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు, వీళ్ళ సమస్యలు, ఇష్యూస్, అదొకటి. ముఖ్యంగా బెనిఫిట్ షో రద్దు విషయం, అది పెద్ద దెబ్బనే. అది ఏదో ఈరోజు అల్లు అర్జున్ ఇష్యూ వచ్చింది కాదు, కానీ గతంలో ఈ బెనిఫిట్ షోలు రేట్ల పెంపకం మీద కూడా ఇష్యూస్ వచ్చేటి. చాలామంది ప్రశ్నించేవాళ్ళు బెనిఫిట్ షోలు దేనికి అనే వాదన జరిగేది. అలాగే ఈ టికెట్ల రేట్ల పెంపు కూడా చాలా వర్గాలు ప్రభుత్వాలను విమర్శించేటి ఆయా సమయంలో. కాకపోతే ఆ 2-3 రోజులు ఏదో వాదించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, సోషల్ మీడియాలో చేసేవాళ్ళు, తర్వాత చల్లబడిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే జరిగిందో ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంటు ఆ బెనిఫిట్ షోలను, ప్రీమియర్ షోలు వాటిని బంద్ చేసి ఈ టికెట్ల రేట్ల పెంపు కూడా దాని మీద కూడా దృష్టి పెట్టింది. ఇది ఒక రకంగా ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలకి నష్టం జరిగినట్లేనని మనం భావించాలి. అది అల్లు అర్జున్కు జరిగిన ఆ ఇష్యూతో సంఘటన కాకుండా మరి ఏ ఇతర సంఘటన ఆ స్థాయిలో జరిగి ఉన్నా కూడా ఈ బెనిఫిట్ షోలు, ఈ టికెట్ల రేపు పెంపు కూడా రద్దు జరిగి ఉండేది. కాకపోతే అల్లు అర్జున్ ఇష్యూ వచ్చింది కాబట్టి అంతా అల్లు అర్జున్నే విమర్శిస్తూ కూర్చుంటారు. అల్లు అర్జున్ వల్లే జరిగింది అని చెప్పేసి దాన్ని కామెంట్ చేస్తూనో డిస్కస్ చేస్తూనే ఉంటారు. కానీ టికెట్ల రేట్ల విషయము, పెంపు విషయము, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోల ఇష్యూనే కాదు, అసలు దాని గురించి డిస్కషన్ రాలేదని చెప్పారు దిల్ రాజు. అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో అది చాలా చిన్న విషయం అని ఆయన అంటాడు. పెట్టుబడి పెట్టిన నిర్మాతకు తెలుస్తుంది ఆ నొప్పి. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు అదేం పెద్ద విషయమేం కాదు, అది మాకు పెద్ద విషయం కాదంటారు. అది తాత్కాలికంగా మీడియా సమక్షంలో ఉన్నారు కాబట్టి అది ఇష్యూ అంటే కనుక మళ్ళీ రేవంత్ రెడ్డితో తలనొప్పి కదా. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా ఆయన ఆ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ పొందాడు కదా, ఫిల్మ్ డెవలప్మెంట్. అటువంటిది అతను ప్రభుత్వంలో ఒకటి భాగమైనప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చచ్చినట్టు సమర్థిస్తాడు, దాన్ని విభేదించాడు కదా. అంతే, విభేదిస్తే మళ్ళీ తలనొప్పి కదా రేవంత్ రెడ్డితో. కాబట్టి అదేం కాదండి, అది పెద్ద ఇష్యూనే కాదు అనేసి ఆయన వరకు ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ ఇష్యూ ఏమిటి అనేది మిగతా వాళ్ళు ఇందాక చెప్పినట్టు మీరు సురేష్ బాబు గారు, ప్రొడ్యూసరు ఈయన భరద్వాజ్ గారు ఆ పెయిన్ వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ ఇష్యూ వల్ల మనకేం నష్టం జరుగుతుంది ఇండస్ట్రీకి అని. ఇదే నిర్ణయము రేపు ఏపీ గవర్నమెంట్ కూడా తీసుకుని ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇచ్చింది మీరు ఎలాగిస్తారు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేట్లు తగ్గించాడు కదా, ఆ రోజు అనేసి ఎగిరారు కదా మీరు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా ఇక్కడ ఎందుకు తీసుకోరు? అసలు బెనిఫిట్ షోలకి ఆ టికెట్లు, ఆ రేట్లు, బెనిఫిట్ షోలు దేనికోసము? ఆ బెనిఫిట్ షో దాని అర్థం వేరు. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి సినిమా తీస్తే అతనికి బెనిఫిట్ చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయటము, దానికి పర్మిషన్ ఇవ్వడం తప్పది. బెనిఫిట్ షో దేనికంటే ఏదైనా వరదలు వచ్చాయో, లేకపోతే ఒక చారిటీకి మనం డబ్బులు ఇవ్వాలను, లేకపోతే అనాథాశ్రమాలకు, లేకపోతే దివ్యాంగులకు సంబంధించి ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఒక బెనిఫిట్ షోను వేసి అందులో వచ్చిన డబ్బుల్ని తీసి ఆయా సంస్థలకి ఇస్తూ ఉంటారు. మామూలుగా మన సినిమా వాళ్ళు కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు క్రికెట్ పోటీలు పెట్టేవాళ్ళు. ఆ టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులంతా
ఆ బాధితులకు ఇచ్చేవాళ్ళు. అది బెనిఫిట్ షో యొక్క అర్థం. ఇక్కడ బెనిఫిట్ ఎవరికి చేస్తున్నారు? వీళ్ళు నిర్మాతకు చేస్తున్నారు బెనిఫిట్, ప్రజలకు కాదు. నువ్వు చేయాల్సింది ఎవరికి? ప్రజలకు బెనిఫిట్ చేయాలి ప్రభుత్వాలు. నువ్వు రేట్లు ఇంకా తగ్గించాలా. మంచి సినిమా చూపిస్తా తక్కువ రేటుకి అని చెప్పాలి ప్రభుత్వాలు. అలాంటిది ఆ సినిమాకు ఎక్కువ రేట్లు పెంచి సినిమా చూడమంటుంది ప్రభుత్వం. అదెక్కడ న్యాయం? అది రాంగ్. అది ఇదే విషయము తెలంగాణలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం ఏపీలో కూడా తీసుకుంటారు అని వార్తలు వినపడుతున్నాయి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మనం ఇట్లయితే కష్టమవుతుంది, ఎలాగోలాగా పవన్ కళ్యాణ్ను మనం పోయేసి కింద కాళ్ళు కడుపులు పట్టుకునేసి ఈ సంక్రాంతి సినిమాలకి బెనిఫిట్ షోలకు వీళ్లకు టికెట్ల రేట్లకు పెంచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలని ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలంతా ఏం చేస్తున్నారు? అక్కడ ఏపీ ప్రజలు కూడా బెనిఫిట్ షోలు ఆపేసేయండి, టికెట్లు రేట్లు పెంచితే మేము ఒప్పుకునేది లేదు అనే డిమాండ్ ఏపీ ప్రజల్లో కూడా వస్తూ ఉంది. ఒకటే రేటు ఉండాలి. మామూలు నార్మల్గా ఎలాగైతే సినిమా రిలీజ్ అవుతుందో అలా రిలీజ్ చేయండి. స్పెషల్ షోలు ఇవన్నీ ఏమొద్దు. మామూలు థియేటర్లో టికెట్లు ఎలా ఉంటాయి అవే కొంటాం మేము అనే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. సో సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బయటికి మాట్లాడారు, కానీ మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోపల రగిలిపోతున్నారు. అల్లు అరవింద్కి ఇది స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన సీఎంని కలిసి బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రమే కాకుండా ఈ పరిణామాలు కూడా ఉంది. బన్నీలో మార్పు వస్తుందా? బన్నీలో మార్పు గతంలో ఏమన్నీ ఉన్నాయా? ఇష్యూ ఒకటే జరిగింది బన్నీ. తను యాటిట్యూడ్ కానీ అది తనకు సంబంధించిన విషయం. అది అతని యాటిట్యూడ్ వల్ల సమాజానికి ఏం నష్టం లేదు కదా. ఆ యాటిట్యూడ్ మార్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ కొన్ని దెబ్బలు తగిలాయి, ఇవన్నీ మనం 20 రోజులుగా చూస్తున్నాం కదా. తన యాటిట్యూడ్ని ప్రశ్నించు, తను ఒకసారి విశ్లేషించుకోవచ్చు. కానీ బన్నీ చేసింది ఒక మిస్టేక్, అది మాత్రం. అట్లాగే బన్నీ కంటే దారుణమైనటి చేసిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి మొన్న పెళ్ళయింది. వాళ్ళ అబ్బాయి గురించి అడిగితే, శ్రీరెడ్డిని అడిగితే ఏం చేశాడో చెప్తారు. ఆయన పిల్లల పెంపకం గురించి మొన్న మాట్లాడారు. అది డైరెక్ట్గా అల్లు అర్జున్ను ఉద్దేశించి మాట్లాడా లేకపోతే జనరలైజ్ చేసి మాట్లాడా తర్వాత విషయము. ఆ పెంపకం గురించి సురేష్ గారి నోటి మాటల్లో నుంచి వచ్చిందంటే అందరి చూపు వాళ్ళ అబ్బాయి మీదకి వెళ్తుంది. ఆ రోజు శ్రీరెడ్డి ఏమేం వ్యాఖ్యలు చేసింది, శ్రీరెడ్డి దగ్గరికి మీడియేషన్ మీరు ఎవరిని పంపించారు, శ్రీరెడ్డి హైదరాబాద్ వదిలిపెట్టేసి చెన్నై ఎందుకు వెళ్ళిపోయింది, మీ అబ్బాయి రాసలీలలేంటి, ఫోటోలతో సహా బయటకు వచ్చాయి కదా. అది ఒక పెంపకమేనా అని చెప్పి అడుగుతున్నారు జనాలు. ఏమిటి సురేష్ బాబు, పిల్లల పెంపకం గురించి మీరు మాట్లాడతారా? మీరు కూడా మాట్లాడతారా పిల్లల పెంపకం గురించి అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేప్పుడు పిల్లల పెంపకం అనేది ఒకటి ఇంట్లో వరకు వ్యవహారం. ఈరోజు వరకు అల్లు అర్జున్కు సంబంధించి ఈ విషయం కాకుండా మిగతాది ఏమన్నా వచ్చాయి చూడండి. మొన్న నంద్యాలకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఇష్యూస్ వస్తున్నాయి ఒక్కొక్కటి. ఆ రాజకీయపరమైనటి, అతను తెలిసి చేశాడా తెలియక చేశాడా, అతను మాట్లాడే విధానం తెలియకనో, స్టేజీ మీద తెలియకనో, చిన్న ఏజ్, స్టార్డమ్ వచ్చింది, కొంతమంది తప్పుడు అడుగులు వేస్తుంటారు, కొన్ని మళ్ళీ సరిదిద్దుకుంటుంటారు. అంతకుముందు ఇటువంటి చర్యలు ఏం చేయలేదు కదా అల్లు అర్జున్. సమాజానికి ఏం కీడు చేయలేదు కదా. అది దృష్టిలో పెట్టుకోవాలా. ఒక 2-3 దెబ్బలు తగిలాయి కాబట్టి తను మారుతారు ఎవరు కూడా. అంతకుముందు సినిమా వాళ్ళంతా ఏమేం పనులు చేశారు? కొంతమంది కార్లు తాగేసి రోడ్ల మీద కార్లు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు, సహజీవనాలు చేసి పోలీస్ స్టేషన్కి ఎక్కిన వాళ్ళు, విడాకులు తీసుకునేవాళ్ళు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్స్లో తాగి తందనాలాడి పట్టుబడిన వాళ్ళు, డ్రగ్స్ తీసుకునేసి దొరికిన వాళ్ళు, ఇవన్నీ సినిమా వాళ్ళు చేయలేదా? ఎన్ని చేశారు కదా. అవన్నీ ఏమి అల్లు అర్జున్ చేయలేదు కదా. చేయలేదు. అతని ట్రాక్ రికార్డ్ ఏం బాగాలేదు. ఇది ఒక ఇష్యూ వచ్చింది అంతే. అతని ట్రాక్ రికార్డ్ ఏం బ్యాడ్ ఏం కాదు. అట్లాగనేసి పెంపకం గురించి అనకూడదు, అది తప్పు. మీరు జనరలైజ్ చేసి బయట ఎలా వ్యవహరించాలి, సినిమా పిల్లలు స్టార్డమ్ వచ్చినాక
ఒక హీరోస్గా ఉన్నవాళ్ళు బయట ఎలా వ్యవహరించాలనే విషయాన్ని జనరలైజ్ చేసి చెప్పింటే బాగుండేది. కానీ ఎప్పుడైతే పిల్లల పెంపకం గురించి సురేష్ గారు మాట్లాడారో అప్పుడు మీ బిడ్డల పెంపకం గురించి కూడా చర్చ జరుగుతుంది. అది సురేష్ గారు ఒకసారి గమనించుంటే బాగుండేది ఆ మాట అనేటప్పుడు. సో ఈ టాపిక్ కన్క్లూజన్ చేయాలంటే లలిత్ గారు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి షాక్తో ఇప్పటి వరకు టాలీవుడ్లో కొంతమంది హీరోలు లేకపోతే టాలీవుడ్లో కొంతమంది పెద్దలు వాళ్ళకు డెమిగాడ్ స్టేటస్ ఉంటుంది, వీఆర్ అబౌవ్ ద పీపుల్, అవును మనం సామాన్యుల కన్నా ఎక్కువ అనేటువంటి అవును ఫీలింగ్ ఇప్పుడు కాస్త తగ్గి ఉంటుందా? అది తగ్గి ఉంటుంది. తగ్గకపోతే కాదు, ఇక్కడ తగ్గాలి. అంటే మనము కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మన పైన, ఆ వ్యవస్థలకు అనుగుణంగా మనం ప్రవర్తించాలనేది ఈ ఇష్యూతో, అల్లు అర్జున్ ఇష్యూతో బయటపడింది. అంటే మనకంటూ మన పైన ఒక ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మనం సమాజంలో ఎలా వ్యవహరించాలి, మనం ఈ తిక్క చేష్టలు చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేసి ఈ ఇష్యూతో బయటపడింది. అల్లు అర్జున్ లాంటి హీరోనే పోలీస్ స్టేషన్కి పిలిపించారంటే మిగతా అందరికి కూడా కొంచెం ఆ భ్రమలో నుంచి, డెమిగాడ్ భ్రమలో నుంచి బయటకు వచ్చుంటారు. అంతే. అల్లు అర్జున్ లాంటి హీరో, పాన్ ఇండియా హీరోను తెలంగాణ పోలీసులు పిలిపించారంటే ఎంక్వైరీకి, మిగతా హీరోలు ఎవరైతే డెమిగాడ్స్గా భావిస్తున్నారో ఆ హీరోస్ అందరికి కూడా మనమే కాదు గాడ్స్, మనకంటే గాడ్స్ చాలామంది ఉన్నారు పైన, సీఎం గార్డ్స్ ఉన్నారు, పోలీస్ గార్డ్స్ ఉన్నారు, పబ్లిక్ గార్డ్స్ ఉన్నారు, మనము అందరిలో ఒకటి, మనము కామన్ మ్యానే, మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కనుక కుదరదు, మనల్ని అబ్జర్వ్ చేసే ప్రజలు ఉన్నారు, మనల్ని కంట్రోల్ చేసే వ్యవస్థలు కూడా ఉన్నాయి అని ఈ విషయంతో తెలిసి వచ్చింది. దిగొచ్చారు. అది 100% మనం చెప్పచ్చు. మారాలి కూడా వాళ్ళు. ఆ భ్రమలో నుంచి వస్తేనే వాళ్ళకే మంచిది. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. మనం మనిషి, మీరు మనిషి అంతే. మీకు ఆ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, 10 మందిలో ఐడెంటిటీ, ప్రత్యేకము, ఇవన్నీ మీకు వస్తాయి కాబట్టి అదేదో అని భావించకండి. మీరు కూడా మనుషులే, మేము కూడా మనుషులే అనేది రేవంత్ రెడ్డి నిర్ణయం ద్వారా అందరికీ తెలిసొచ్చింది. రీల్ హీరోల గురించి రీల్ హీరోల గురించి, ఆ రీల్ హీరోల తప్పుల గురించి మనం ఎంత ఫ్రాంక్గా అయితే మాట్లాడుకున్నాము లలిత్ గారు, వెర్రితలలు వేసేటువంటి ఫ్యాన్స్ అభిమానం హద్దుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును. ఇప్పుడు వాళ్ళు డెమిగాడ్ స్టేటస్లో ఉన్నారు, వాస్తవం. అవును. వాళ్ళు కొన్నిసార్లు దైవాంశ సంబూతులుగా భావించుకున్న మాట వాస్తవమే. అవును. వాళ్ళని ఆ జాడ్యంలోకి నెట్టేసినటువంటి తప్పు ఫ్యాన్స్ది కాదా? 100%. వీళ్ళు ఎట్లా మారాలి? ఫ్యాన్స్ మారాలి అంటే కనుక ఆ ఫ్యాన్స్కి వీళ్ళే కూర్చోబెట్టి చెప్పుకోవాలి. ఫ్యాన్స్కి ఏదైతే మీరు రిలీజ్ ఫంక్షన్స్, కొంతమంది ఫ్యాన్స్తో ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకుంటుంటారు. వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళకు ఆ ఫ్యాన్స్కు చెప్పాలి. అట్లాగే ఈ హీరోస్ కూడా వాళ్ళకు ఫ్రీ ఉన్న టైంలో ఆశ్రమాలను సందర్శించడము, వాళ్ళతో గడపడము, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటము. అంటే నేను కూడా ఒక మనిషినే, నేను కూడా ఒక మెన్నే. ఇప్పుడు సోనూ సూద్ ఉన్నాడు, సోనూ సూద్ని ఎక్కడికి పోయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అతను ఏదో సినిమా వాడిగాను ఇంకో రకంగా చూడరు, విలన్గాను చూడరు. అతని సినిమాల్లో చేసేది విలన్ వేషాలైనా అతనికి ఒక మనిషిగా, ఒక సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్గా ఆదుకుంటాడని దాంతో అతన్ని యాక్సెప్ట్ చేస్తారు అందరూ. ఎక్కడికి పోయినా కూడా ఫ్రీగా పోతాడు. అతనికి మంది మార్బలము, గన్మెన్స్ కానివ్వండి, బౌన్సర్స్ కానీ ఎవరు ఉండరు సోనూ సూద్కి. అట్లా కామన్గా మీరు ఇంటరాక్ట్ అవుతే కనుక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు, ఈ అభిమానులు కూడా ఏం చేస్తారంటే ఆ దేవుడు, డెమిగాడ్ దాంట్లో నుంచి వీళ్ళు కూడా దిగి వస్తారు. అభిమానులు కూడా ఇప్పటికి తెలిసి వచ్చి ఉంటుంది అభిమానులు అందరికి కూడా. హీరోలు అంటే పెద్ద కాదు, ఎంత పెద్ద హీరో అయినా కూడా వ్యవస్థలకు లోబడే ఉండాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు అని ఇప్పటికి తెలిసి వచ్చి ఉంటుంది అభిమానులకి. చట్టం ముందు అందరూ ఒకటే. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టారు, నేషనల్ అవార్డీ ఒక పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైపోతున్నాడంటే మన వ్యవస్థలను మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే, పోలీస్ వ్యవస్థని. ఇది ఎగ్జాంపుల్. మిగతా హీరోలందరికీ కూడా
ఇది ఒక ఎగ్జాంపుల్. దేశంలో ఉన్న హీరోలందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. అల్లు అర్జున్ ఎంక్వైరీ, ఎగ్జాక్ట్లీ. పోలీస్ ఎంక్వైరీ. మిగతా హీరోలు కూడా అలర్ట్ అయి ఉంటారు. ఓ మనకంటూ మనల్ని అబ్జర్వ్ చేసే మనము కొన్ని వ్యవస్థల కంట్రోల్లో ఉన్నాము అని తెలిసి వచ్చింది. మనం అందుకే జాగ్రత్తగా ఉండాలని అన్ని ఫీల్డ్స్, అన్ని సినిమా ఫీల్డ్ హీరోలందరికీ, సినిమా రంగంలో ఉన్న అందరికీ దేశంలో ఈ విషయం అల్లు అర్జున్ విషయం ద్వారా తెలిసి వచ్చింది. యాజ్ యూ సెడ్ దట్ సార్, ఇకనైనా టాలీవుడ్ పెద్దల్లో మాత్రమే కాకుండా హీరోల్లోనూ, అలాగే వాళ్ళని విపరీతంగా ఆరాధించేటువంటి ఈ పిచ్చి అభిమానుల్లోనూ మార్పు రావాలని, అందరూ చట్టం ముందు ఒకటే అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని చట్టానికి లోబడి మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ.